వెల్కమ్ బ్యాక్. భారీ వర్షాలకు 450 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దాదాపుగా 140కి పైగా రైళ్లను దారి మళ్లించారు. 20 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాయంత్రానికి ట్రాక్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో వరద ఉధృతి తగ్గినట్లయితే ట్రాక్ పై యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతాయని అంటున్నారు అధికారులు. రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. పాక్షికంగా రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు కూడా రీఫండ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు 450 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దాదాపుగా 140కి పైగా రైళ్లను దారి మళ్లించారు. 20 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాయంత్రానికి ట్రాక్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో వరద ఉధృతి తగ్గినట్లయితే ట్రాక్ పై యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతాయని అంటున్నారు అధికారులు. అయితే రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. పాక్షికంగా రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు కూడా రీఫండ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అది భారీ వర్షాల కారణంగా ట్రాక్ కి దెబ్బ తగిలింది. ట్రాక్ పని చేయకపోవడం వల్ల కొన్ని చోట్ల రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. అయితే కొన్ని రైళ్లను దారి మళ్లించారు, మరికొన్ని రైళ్లను అయితే తాత్కాలికంగా రద్దు చేశారు. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఎక్కడైతే ట్రాక్ లో ఇబ్బంది కలిగిందో ఆ పునరుద్ధరణ పనులు ఎలా సాగుతున్నాయి? అలాగే ఆన్లైన్ లో బుక్ చేసిన వాళ్ళకి రీఫండ్ వస్తుంది, మరి డైరెక్ట్ గా టికెట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్ సౌజన్య, గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రైన్ల రాకపోకలు కొంత ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. అయితే ముఖ్యంగా విజయవాడకి వెళ్లాల్సిన రైళ్లు రాకపోకలకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ఏదైతే పూర్తిగా కొట్టుకుపోయిందో వరద ఉధృతులకి, దాంతో కొంత ఇబ్బంది అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనము నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇప్పటికే మనం ఒక్కసారి బోర్డు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, ప్రతి ట్రైన్ ఇటు మనకి ప్రస్తుతం కనిపిస్తున్న దాంట్లో కూడా హైదరాబాద్ టు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ టు గుంటూరు కావచ్చు, ఇతర ప్రదేశాలకు గోదావరి ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్, ప్రతి ఎక్స్ప్రెస్ కూడా ఇటు మనకి క్యాన్సల్ అయినట్టుగా కూడా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు 450కి పైగా ట్రైన్లు రద్దయ్యాయి. కాసేపటి క్రితమే మళ్ళీ ఒక 31 ట్రైన్లు రద్దవుతున్నట్టుగా కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈ 2 రోజుల నుంచి 481 రైళ్లను రద్దు చేసింది ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే. అట్లాగే దారి మళ్లించిన రైళ్ల సంఖ్య కూడా మనకి విపరీతంగా పెరుగుతుంది. ఉదయం నుంచి కూడా మనకు అనేక రైళ్లను దారి మళ్లించి, అంటే పూర్తిగా ట్రాకులు కొలాప్స్ అయిపోయి
పూర్తిగా ట్రాకులన్నీ కొట్టుకుపోయి ఒకవైపు ముందుకు వెనక్కి కదలలేని పరిస్థితుల్లో కాజీపేటలో నిన్న మనం చూసాము దాదాపుగా 5 ట్రైన్లు పూర్తిగా అసలు కదలలేని పరిస్థితుల్లో ట్రాక్ల పైన ఉండిపోయిన పరిస్థితి. అందులో ఉన్న దాదాపు 5,000 మందికి పైగా ప్రయాణికుల్ని ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఆర్టీసీ బస్సుల ద్వారా కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల ద్వారా కావచ్చు వాళ్ళని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే అధికారులు చొరవ చూపారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు రైళ్ల రాకపోకలు స్తంభించడంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా ఇటు మనం విజువల్లో చూస్తే కూడా మనకు బయటంతా కూడా పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఉన్న వెయిట్ చేస్తూ ఉన్న విజువల్సే మనకి నాంపల్లి రైల్వే స్టేషన్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణము ట్రైన్లు ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి కావచ్చు, జనరల్ కి సంబంధించిన టికెట్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ట్రైన్లు ఆల్ ఆఫ్ సడన్ గా రైలు రద్దవడంతో పూర్తిగా ఇక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి ఇంకా ఒక 2-3 రోజుల సమయం అయితే పడుతుంది అనేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ట్రాక్ల విషయంలో కొంత పునరుద్ధరణ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా రైల్వే అధికారులు ఇటు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన జనరల్ మేనేజర్స్ సహా అక్కడే ఉండి అంటే ఇటు మహబూబాబాద్ కే సముద్రానికి సంబంధించిన ట్రాక్ పనులు ఏవైతే సాగుతున్నాయో అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అధికారులు అక్కడికి చేరుకున్నారు. శరవేగంగా అక్కడ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ పనులు పూర్తయి ట్రాక్ కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కదలడానికి అంటే వరద ఉధృతి కనుక కొంత తగ్గి ఇవాళ కూడా వర్షం కొంత తగ్గినట్టు అయితే కనుక పనులు ఇంకా స్పీడ్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ట్రాక్ కూడా కొంత పనులు పూర్తయిన తర్వాత ఇటు ట్రైన్లు యథావిధిగా రాకపోకలు సాగించడానికి అవకాశం కూడా ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడ ఇటు జనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి, ఇటు రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో మనకు ఎక్కువగా ఈ వరద బీభత్సం సృష్టించడంతో కూడా పూర్తి స్థాయిలో ఇటు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. మనకు ఒక్కసారి ఆలోచించవచ్చు 481 రైళ్లు రాకపోకలు చేసుకోలేని పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే మనకి ట్రాకులు ఏ విధంగా ఇటు వాటర్తో నీటితో నిండిపోయి ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ట్రాకులని కొంత పునరుద్ధరణ చేయడానికి దాదాపుగా వారం సమయం పడుతుంది అని చెప్పేసి ఇటు అనఫీషియల్ గా అధికారులు కూడా ఆఫ్ ది రికార్డ్ లో చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ట్రాకులు యథావిధిగా పనిచేయడానికి అంటే రాకపోకలు సాగించడానికి ఇంకా 2-3 రోజుల సమయం అయితే పట్టేలాగా కనిపిస్తుంది. సౌజన్య అండ్ రాధిక, దారి మళ్లించిన రైళ్లు ఎలా వెళ్తున్నాయి? సవ్యంగా వెళ్తున్నాయి? అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా? ముఖ్యంగా విజయవాడకు వెళ్లాల్సిన ట్రైన్లు ఏవైతే మనకి కాజీపేటకి విజయవాడకి మధ్యలో స్ట్రక్ అయిపోయి అంటే వరద బీభత్సానికి కొంత ఆగిపోయి ఉన్నాయో వాటిని కొంత వేరే మార్గాల ద్వారా దారి మళ్లించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనకి ఈ దారి మళ్లించిన ట్రైన్లలో కూడా చూసినట్టయితే మనకి ఎక్కువగా ఇటు కొన్ని ట్రైన్లు విజయవాడ అట్లాగే ఇటు ఖమ్మం సైడ్ గా మనకి ఎక్కువగా ఈ ట్రైన్స్ కనిపించాయి. అయితే ఈ ట్రైన్లకు సంబంధించి కూడా ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేస్తూ అధికారులు పునరుద్ధరణ అనేది చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా మనకి రైల్వే అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారము నిన్న 5,000 మందికి పైగా ప్రయాణికుల్ని కాజీపేట నుంచి ఇతర అంటే ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి వాటి ద్వారా వాళ్ళని గమ్యస్థానాలకి చేర్చడానికి కొంత అడ్జస్ట్మెంట్ అయితే చేశామని చెప్తున్నారు. అందులో కూడా మనకి ఇటు రైల్వే అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే రద్దయి. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.